ఇక నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. థగ్ లైఫ్ ఈవెంట్లో కన్నడ భాష తమిళ భాష నుంచి పుట్టిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కన్నడ భాషను తక్కువ చేసేదిగా ఉందని కన్నడిగలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో నిరసనలు చేస్తున్నారు. ఇక ఇదే విషయం ఇప్పుడు శివరాజ్ కుమార్ మెడకు చుట్టుకుంది. దీంతో శివరాజ్ కుమార్ వివరణ ఇచ్చారు. తాను అన్ని భాషలను ప్రేమిస్తాను, కానీ మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ మాతృభాషగా కన్నడకే ఇస్తానని క్లారిటీ ఇచ్చారు. What Shivana has done for Kannada, nobody can deny that, and 100%. And that day, that went for the function, that's all. No doubt about it. And one more thing is, when Kamal Haasan sir came here, he came for this one, they could have asked on that day. No, they can make no problem. I'm not bothered because I am good at my heart. I have got complete heart because I am for art. Because we have been in the art, and all the languages are important for me. Okay, but when it comes as a mother tongue, Kannada is the first priority. No doubt about it. Okay, I've been told already. I've told even in the last time when I went for award function, I told that I can give my life for Kannada. Okay, and whenever the issue comes, basically for Karnataka, I am the first person to be there. కర్ణాటకలో థగ్ లైఫ్ చిత్రాన్ని విడుదల చేయాలంటూ నటుడు కమల్ హాసన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పేర్కొనాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలతో పాటు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. థగ్ లైఫ్ సినిమా విడుదల చేయమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమాను విడుదల చేయాలని కమల్ హాసన్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రిత్విక్ పూర్తి అప్డేట్ అందిస్తారు. రిత్విక్, చెప్పండి, కమల్ హాసన్ శివరాజ్ కుమార్ ఏదైతే కర్ణాటక తమిళ నుంచి పుట్టింది అనే ఒక మాటకు సంబంధించి జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ ఎంతవరకు వచ్చింది? అక్కడ ఇది సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? స్వామి, గత వారం రోజుల నుంచి కూడా ఈ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కమల్ హాసన్ తో పాటు కన్నడ నటుడైనటువంటి శివరాజ్ కుమార్ కూడా ఈ నిరసన సెగనే తగిలింది. ఏదైతే థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా బెంగళూరుకు వచ్చి ఒకే వేదిక మీద ఇటు కమల్ హాసన్ తో పాటు శివరాజ్ కుమార్ కూడా ఆ వేదికలో సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో తమిళ నుంచి కన్నడ పుట్టింది అన్న వ్యాఖ్య చేసే సమయంలో శివరాజ్ కుమార్ దానికి చప్పట్లు కొట్టారనే విధంగా కూడా తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వైరల్ చేస్తున్న వీడియో మేరకు అతను కమల్ హాసన్ చెప్పిన సందర్భంలో శివరాజ్ కుమార్ ఖండించకపోగా కూడా దాన్ని క్లాప్స్ కొట్టాడనే విధంగా కూడా ఇక్కడ సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ చేస్తూ ఇటు ఈ నిరసన అనేది కన్నడిగల నుంచి శివరాజ్ కుమార్ కూడా తగులుతుందని చెప్పుకోవాలి. గత వారం రోజుల నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతుంది. ఇటు సామాన్యుల నుంచి సెలబ్రిటీలు అట్లా రాజకీయ నాయకులు కూడా మీద దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇటు కర్ణాటక ఫిలిం అసోసియేషన్ ముందు కూడా మొత్తం ఈ కన్నడిగులు ధర్నా చేస్తున్నారు. ఈ కర్ణాటక రక్షణ వేదిక అనే సంఘం ద్వారా కూడా ఈ ఇటు బెంగళూరుతో పాటు కూడా జిల్లాల్లో కూడా ఈ నిరసన అనేది కొనసాగుతుంది. తాజాగా కూడా ఆయన డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా కమల్ హాసన్ అయితే నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి నేను ఖచ్చితంగా దీనికి క్షమాపణ చెప్పేది లేదంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే థగ్ లైఫ్ సినిమా 5వ తారీఖున విడుదల కావాల్సి ఉంది. ఈ విడుదల అవుతున్న సినిమాని ఖచ్చితంగా కర్ణాటకలో అడ్డుకుంటామని చెప్పి ఎక్కడా కూడా విడుదల కానివ్వమని చెప్పి కూడా కన్నడ సంఘాలతో పాటు కూడా ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ సినిమా విడుదలకు అవసరమైన పర్మిషన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటు గత వారం రోజుల నుంచి కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కమల్ హాసన్ కు వ్యతిరేకంగా నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రిత్విక్.